రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు పొట్లకాయ పాలు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పొట్లకాయ ఒకటి, తొక్కు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, శుభ్రంగా కడుక్కుని, ఉడికించుకుని పిండుకోవాలి. పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 3, సాయమినపప్పు ½ టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు 10, కరివేపాకు 3 రెమ్మలు, జీలకర్ర ½ టేబుల్ స్పూన్, ఆవాలు ½ టేబుల్ స్పూన్, పసుపు ½ టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, పాలు 1 గ్లాసుడు, నూనె 3 టేబుల్ స్పూన్స్. పొట్లకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పొట్లకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టుకుని ఇలా పిండుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒలుచుకున్న వెల్లుల్లి రెమ్మను వేసి బాగా వేపుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు బాగా వేగిన తర్వాత తరిగిన పచ్చిమిర్చిని వేసుకుని వేపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, సాయమినపప్పు వేసుకుని పప్పు బాగా వేగే వరకు అంటే ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీడియం హీట్లో పెట్టుకుని వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలను కూడా వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలను బాండీలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. పొట్లకాయను ఉడకబెట్టినప్పుడు 1 గ్లాసు వాటర్ వేసుకుని పొట్లకాయకి సరిపడినంతగా ఉడికే వరకు కొంచెం మాత్రమే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుని ఆ వాటర్ బయట వంపడం వలన అందులో ఉన్న పోషక పదార్థాలన్నీ పోతాయి. అందువల్ల తగినంత వాటర్ వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పాలను ఈ కూరలో వేసుకోవాలి. పాలు మనం మామూలుగా వాడుకునేవన్నా పర్వాలేదు, లేదంటే పాలపిండితో కలుపుకున్న పాలైనా పర్వాలేదు. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి. పాలు ఇష్టం లేని వారికి ఈ కూర చాలా బాగా రుచిగా ఉంటుంది. చాలామంది పిల్లలు పాలు తాగరు కాబట్టి ఈ కూర వండి పెడితే వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. ఒకసారి కూరను బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూర ఎగిరిన తర్వాత వేడివేడి అన్నంతో పొట్లకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.